బ్రేకింగ్ న్యూస్ ఓజీ సినిమా విడుదల కావడంతో పవన్ అభిమానులు కొన్ని చోట్ల ఆనందం వ్యక్తం చేస్తే మరికొన్ని చోట్లయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము రాకుండా షోను ముందుగానే థియేటర్ వాళ్ళు ప్రదర్శించడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే 1 గంట షో అని చెప్పి ఎవరు రాకముందే షో ప్రదర్శించడం పట్ల అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ వద్ద అయితే రచ్చ చేస్తున్నారని చెప్పాలి. సినిమాను ముందు నుంచో వేయండి, లేదంటే నిరసన ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ అనగానే ఒకటి వాళ్ళు సినిమా చూసేందుకు ఎంతో ఉత్సాహంతో వచ్చారు. ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ కూడా వెయిట్ చేస్తూ కూడా ప్రీమియర్ షోస్ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్న వాళ్ళు రాకముందే సినిమాను అనుకున్న సమయానికంటే ముందు వేయడంతో అయితే పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్ ముందు నిరసన తెలిపారు. సో దీంతో కొంతసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి. సినిమాను మొదటి నుంచి వేయండి అంటున్నారు. మరికొన్ని చోట్ల అయితే టికెట్స్ బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. సో డబ్బులు బ్లాక్ మార్కెట్ లో సంపాదించేందుకు టికెట్స్ ను కూడా బ్లాక్ లో విక్రయిస్తున్నారంట. అయితే మరికొన్ని చోట్ల అయితే కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. అయితే మరో పక్కన బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో కోలాహలం అయితే నెలకొందని చెప్పాలి. అయితే ఒక పక్కన ఏదైతే అటు గుంటూరు ఒక థియేటర్ వద్ద అయితే ఈ రచ్చ జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే అభిమానులు రాకముందే సినిమాను వేయడం పట్ల అయితే ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. నాజ్ థియేటర్ దగ్గర అయితే అభిమానుల ఆందోళన నెలకొంది. ఏదైతే నాజ్ థియేటర్ యాజమాన్యం ఈ విధంగా ప్రవర్తించడంతో అభిమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాను ముందు నుంచి వేయండి, లేదంటే డబ్బులైనా తిరిగి ఇచ్చండి, మేము మళ్ళీ వేరే టికెట్ కొనుక్కుని సినిమాను ముందు నుంచి చూస్తామంటూ అయితే అక్కడ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే తలెత్తాయి. మరికొన్ని చోట్ల పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడ పెట్టిన ఫ్లెక్సీలకి ఏదైతే పవన్ కట్అవుట్స్ అయితే భారీ రేంజ్ లో ఏర్పాటు చేశారు. సో మనం చూడొచ్చు పవన్ సినిమా రిలీజ్ అంటే అక్కడ సందడి వాతావరణం ఎన్ని రోజుల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. థియేటర్ల వద్ద సందడి ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్పక్కర్లేదు. సో ఒక పక్కన పాలాభిషేకాలు చేస్తూ ఉన్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. మరో పక్కన అయితే పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో థియేటర్ మొత్తం ఒక పండగ వాతావరణం అయితే తీర్చిదిద్దారు పవన్ ఫ్యాన్స్ అనే చెప్పుకోవాలి. అయితే మరికొన్ని చోట్ల అయితే టికెట్ల విషయంలో అయితే ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. షోను ముందు నుంచే వేయడం పట్ల పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు డబ్బులు తిరిగి చెల్లించండి, లేదంటే షోని మొదటి నుంచి వెయ్యండి, మేము ఫస్ట్ నుంచి కూడా షోని చూసి తీరాల్సిందంటూ పవన్ ఫ్యాన్స్ అయితే భీష్మించుకుని కూర్చున్నారు. అక్కడ కాస్త అయితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేనే చెప్పాలి. ఇక బాపట్ల విజయకృష్ణ థియేటర్ దగ్గర అయితే కోలాహలం నెలకొంది. ఇక సినిమా విడుదల సందర్భంగా కూడా అభిమానుల సందడి అయితే ఎలా ఉంటది అనేది కూడా మనం చెప్పక్కర్లేదు. బైక్స్ తో ర్యాలీ తీస్తున్నారు. మరో పక్కన అయితే వాళ్ళందరూ తన హీరోకి అయితే పాలాభిషేకం చేస్తూ తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఫ్యాన్స్ అయితే. సో నిన్న నుంచి కూడా ఓజీ ఫీవర్ ప్రతి థియేటర్ వద్ద నెలకొందని చెప్పాలి. ఎప్పుడెప్పుడు ప్రీమియర్ షోస్ కి అలాగే ఈ రోజు రాబోయే షోస్ కి కూడా వెళ్లేందుకైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల షోస్ వేయడం ముందుగానే వేయడం, అనుకున్న టైం కంటే ముందుగానే వేయడం, మేము మొదటి నుంచి షోను చూడలేకపోయాము, మా షోకు ముందు నుంచి వేయండి, లేదా డబ్బులు తిరిగి ఇచ్చండి, మేము వేరొక షోకి టికెట్లు తీసుకుని వెళ్తామంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల బ్లాక్ లో టికెట్లు అయితే విక్రయించారు. సో దీని పట్ల కూడా పవన్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకంటే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఇలాంటి వెసులుబాటు కల్పించకుండా బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడం ఏంటనేది కూడా ఒక పక్కన పవన్ ఫ్యాన్స్ అయితే లేవనెత్తుతున్నారు. అయితే కొన్ని థియేటర్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది ఎక్కడ ఎలా ఉందనేది కూడా ఒకసారి వీడియోస్ లో మనం చూద్దాం.
పడిపోద్ది. తమ్ముడు ఉన్న తీయ పడిపోద్ది. చూస్తున్నాం కదా, కొన్ని థియేటర్స్ వద్ద అయితే ఆ అద్దాలు పగలగొట్టి మరి ఫ్యాన్స్ రచ్చ చేసిన ఘటన మనం చూస్తున్నాము. బౌన్సర్స్ ఎంతమంది ఉన్నా కూడా అక్కడ వినే పరిస్థితి లేదన్నట్టు. సో థియేటర్ మొత్తం కూడా హంగామా సృష్టించారని చెప్పాలి. అక్కడ థియేటర్లో ఉన్న గ్లాసెస్ ఏదైతే ఉన్నాయో మొత్తం పగిలిపోయాయి. సో కింద పడి ఉన్నాయి. ఆ ఘటన కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నాము. మరో పక్కనైతే సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇలాగ పలు చోట్ల పలు థియేటర్లో అయితే విభిన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా ఓజీ సినిమా చూసేందుకైతే ఫ్యాన్స్ ఆసక్తికరంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కొన్ని చోట్ల పవన్ కటౌట్స్కి అయితే పాలాభిషేకం చేస్తూ బాణాసంచా కాల్చి బాకిపై ర్యాలీ తీస్తూ అయితే ఫ్యాన్స్ ఉత్సాహంతో ముందుకెళ్తున్న దృశ్యాలు చూస్తుంటే, మరికొన్ని చోట్ల షో అటు ఇటు కావడంతో ముందుగా వేయడంతో అయితే పవన్ ఫ్యాన్స్ అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. సో అటు థియేటర్ యాజమాన్యంపై కూడా అక్కడ గొడవ పడిన తీరైతే మనం చూస్తున్నాము. పోలీసులు వచ్చినా చెప్పినా కూడా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సో అక్కడ ఉన్న గ్లాసెస్ మొత్తం కూడా పగిలిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సో మరికొన్ని చోట్లయితే ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ బైక్ పై ర్యాలీస్ చేసుకుంటూ పవన్ కటౌట్స్ కి పాలాభిషేకం చేసుకుంటూ ముందుకెళ్తూ సినిమాని అయితే వీక్షిస్తున్నారు. సో ఈ రోజు మొత్తంగా మనకి నిన్న నుంచి చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా ఓజీ ఫీవరే కనిపిస్తుంది. అన్ని థియేటర్స్ వద్ద కూడా పవన్ ఫ్యాన్స్ అయితే రచ్చ చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ సినిమా కోసం ఎన్ని రోజుల నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అటు సుజిత్ కాంబోలో ఎలా ఉండబోతుంది, ఏంటి, తమ అభిమాన నటుడిని స్క్రీన్ పై ఎలా చూపించారు, ఏ రేంజ్ లో ఉండబోతుందంటూ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ వచ్చారు ఫ్యాన్స్ అయితే. సో ఎట్టకేలకు సినిమా రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కొన్ని చోట్లయితే పాలాభిషేకం చేస్తూ బాణాసంచా కాల్చుతూ కూడా అటు ఫైర్తో కూడా విన్యాసాలు చేస్తున్నారు. అవి కూడా మనం చూస్తున్నాము. మరికొన్ని చోట్లయితే అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా కూడా అన్ని చోట్ల షోస్ యథావిధిగా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే మరికొన్ని చోట్ల బ్లాక్లో టికెట్స్ విక్రయిస్తున్నారు అనేది కూడా ఫ్యాన్స్ అయితే దీన్నైతే ఇలా చేయొద్దంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ముందుగానే మేము టికెట్స్ బుక్ చేసుకున్న వారికి క్యాన్సిల్ చేయడం, లేదంటే అనుకున్న సమయానికి షో వేయకుండా ఉండి బ్లాక్లో టికెట్లు విక్రయించుకుంటున్నారు ఎక్కువ రేటుకి. ఇది కరెక్ట్ కాదంటూ కొన్ని చోట్లయితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అటు బాడీ గార్డ్స్ ఉన్నారు, అలాగే బౌన్సర్స్ ఉన్నా, అలాగే పోలీసులు ఉన్నా కూడా అక్కడైతే సిచ్యువేషన్ కంట్రోల్లో లేని సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది. సో మరికొన్ని చోట్ల అయితే యథావిధిగా షో కంటిన్యూ అవుతుంది. సో అయితే కొన్ని చోట్ల పవన్ ఫ్యాన్స్ మాట్లాడారు, వారు ఏమన్నారో చూద్దాం. అన్న రికార్డ్స్ అన్నయ్య కొట్టేస్తాడు కంపల్సరీ. ప్రతిదీ అసలు ఎక్కడ కూడా మైనస్ గీనస్ ఏం లేదు. నిజంగా ఓజీకి యాప్ట్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. నా మూవీ మటుకు ఎక్కడ డిసప్పాయింట్ లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది. ఫ్యాన్స్ కి ఎంతకన్నా ఇంకేం కావాలా? బ్లాక్ బస్టర్ ఇచ్చాడా, 12 ఏళ్ళకి ఒకటైనా చాలు మాకు. చాలా బాగుందండి సినిమా. చాలా బాగుంది. సిండికేట్ బాస్ ఓజీతో ఇచ్చాడు, ఇది పక్కా, ఇంక తిరిగి లేదు. సుజిత్ కి గుడి కట్టినా తప్పలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ బాబు కల్టి చూపెట్టాడు. సుజిత్ కళ్యాణ్ బాబు కల్టి చూపెట్టాడు. చూపిస్తున్నావు ఈ సినిమాలో. గబ్బర్ సింగ్ తర్వాత అంతటి హిట్ ఓజీ. తమన్ గారు అయితే మ్యూజిక్ హైలైట్ అండి. ఫస్ట్ నుంచి చివరి వరకు తమన్ గారు సూపర్ గా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ డ్యూటీ ఎక్కారు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత
ఒక బ్లాక్ బాస్టర్, ఒక కాలర్ ఎగరేసే సినిమా వచ్చింది. మాకు పవర్ స్టార్ అంటే జెన్సీకి తెలిసే సినిమా వచ్చింది. ఆఫ్టర్ ఆల్మోస్ట్ డికేడ్ మేము ఇలాంటి సినిమా చూస్తున్నాం. అంటే ఫ్యాన్స్కి న్యూట్రల్స్ కానీ కాదు, ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా. ఇంటర్వ్యూలు ఒక్కటి చాలు, పైసా వసూల్. కళ్యాణ్ బాబుని ఎప్పుడో కథలుగా విన్నాం. 10 సంవత్సరాల క్రితం కళ్యాణ్ అంటే అది ఇది అని విన్నాం. జెన్సీకి ఇది పవర్ స్టార్ అని చెప్పి తెలిసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా. ఇంటర్వ్యూలో ఒకటి చాలు, పైసా వసూల్ అని అనిపించే సినిమా. అంటే సుజిత్ గారికి అంటే రెండు సినిమాలు చేశాడు, మూడో సినిమా ఎలా చేస్తాడు అనుకుంటే మేము అనుకునే దానికన్నా ఎక్కువ రుది పవన్ కళ్యాణ్ గారిని ఎలివెన్స్లో అదరగొడిచాడు. అంటే మేము ఎప్పుడు ఎంతవరకు చూడలేదు. మా సార్ని ఎలా చూడాలనుకుంటే అలా చూపించడం మాలాంటి అభిమానం కాబట్టి సుజిత్ గారు మమ్మల్ని అంటే మేము ఎలా ఊహిస్తామో అలా చూపించాడు. 100% బ్లాక్ బస్టర్. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే ఒరిజినల్ హిట్. మామూలు కాదు, ఇంకా ఏమేమి ఉండో. అంటే ఫస్ట్ డే మాత్రం మొత్తం అంతా మందే. ఇండస్ట్రీకి దమ్ముందా? ఇండస్ట్రీకి దమ్ముందా? ఇది చాలు, ఇదే చాలు అన్న మాట్లాడు. మనోడు అడుగుతున్నాడు దమ్ముందా అని, మళ్ళీ ఎవడో కొట్టడు. మళ్ళీ సుజిత్ పవన్ కళ్యాణ్ కలిపే కొట్టాలి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎవడు కూర్చోలేదన్నా. మళ్ళీ 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 మెడల మీద చేతులు అవుతున్నాయి, మళ్ళీ మెడల మీద చేతులు అవుతున్నాయి. ఎస్, చూస్తున్నాం కదా, సినిమా చూసి వచ్చిన ఫ్యాన్స్ అయితే ఆ సినిమాని అభిమానిస్తూనే అలాగే డైరెక్టర్ సుజిత్ పై కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని చెప్పాలి. అయితే చాలా కాలం తర్వాత ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అందించినందుకు గాను సుజిత్కి గుడి కట్టినా తప్పలేదంటూ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అయితే మరి మీరు కూడా సినిమా చూసారా? చూస్తే ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ప్రస్తుతం అయితే సినిమా చూసిన వారంతా కూడా పవన్ ఫ్యాన్స్ అయితే సినిమా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ గబ్బర్ సింగ్ తర్వాత అదే రేంజ్లో వచ్చిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ ఒక బ్రేక్ అంటూ కూడా చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నాము. సో దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఫ్యాన్స్ అయితే పెద్ద పండగే చేసుకుంటున్నారు. సో ఇలాంటి సినిమా అయితే ఇంకా రావాలి. సో దీన్ని మించిన సినిమాలు ఇంకా రావాలంటూ కూడా చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నాం. ప్రస్తుతం సినిమా చూసిన వారంతా కూడా బ్లాక్ బాస్టర్ అని చెప్తున్నారు. మరి మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. సినిమా చూసారనేది కూడా. అయితే ప్రస్తుతం అయితే యథావిధిగా షోస్ ఈ రోజు కూడా నడుస్తూ వస్తున్నాయి. టికెట్స్ కూడా బుక్ చేసుకుని అందరూ వెళ్తున్నారు. అయితే కొన్ని చోట్ల చిన్న ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తాయి. చిన్న పరిస్థితులు మినహా ఎక్కడికక్కడైతే ప్రీమియర్ షోస్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ భారీగా అక్కడికి వెళ్ళి సినిమా చూసొస్తున్నారు పవన్ ఫ్యాన్స్ అయితే. సో అటు లేడీస్ కూడా లెక్క చేయకుండా ప్రీమియర్ షోస్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా సినిమా చాలా బాగుంది, ఇది ఒక బ్రేక్ అని చెప్తున్నారు. సో ఎన్నో ఏళ్ల తర్వాత ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారంటూ సుజిత్ నైతే పొగుడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అటు డైరెక్టర్ను కూడా పదేన పొగుడుతున్నారు. అలాగే అక్కడ పెట్టిన కటౌట్స్కి అయితే ఫ్యాన్స్ ఎంతో సంబరంగా పాలాభిషేకాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో ఈ రోజు కూడా థియేటర్లన్నీ కూడా ఫుల్ అయ్యాయని చెప్పాలి. ఎక్కడికక్కడ పవన్ ఫ్యాన్స్ అయితే ఓజీ సినిమాకి మంచి క్రేజ్ అయితే వస్తుంది. సో మనం చూడొచ్చు, నిన్న నుంచే ప్రీమియర్ షో పడకముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా అటు టికెట్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే టికెట్స్ విక్రయించే సమయంలో కూడా భారీగా ఏదైతే కొంతమంది వేలంలో కూడా భారీ మొత్తంతో సుమారు 1,00,000 పైన కూడా టికెట్ దక్కించుకున్న వ్యక్తులు ఉన్నారు. సో ఆ మాత్రం రేంజ్ ఉంటుంది పవన్ ఫ్యాన్స్ కంటూ కూడా తమ అభిమాన నటుడి సినిమా చూసేందుకు మొదటి టికెట్ దక్కించుకోవాలని కోరుకుతో వేలంలో కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి టికెట్ కొనుక్కుని మరి అయితే ఓజీ సినిమా చూసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో అయితే ప్రీమియర్ షో నుంచి కూడా ఒక హైప్ అయితే వచ్చింది మంచిగా. సో దాన్ని ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో సినిమా బ్లాక్ బాస్టర్ సుజిత్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. గబ్బర్ సింగ్ తర్వాత కూడా అలాంటి రేంజ్ లో ఒక సినిమా అయితే వచ్చింది, బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కంటూ చెప్పుకొస్తున్నారు. మరి ముందు ఎలాంటి సినిమాలు కావాలనుకుంటున్నారు? మీరు పవన్ నుంచి ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారు? ఇంకా ఏ డైరెక్టర్ తో చూడాలనుకుంటున్నారు? మరి ఫ్యాన్స్ అంటున్నట్టు మీరు కూడా సుజిత్ తో పవన్ ని మరొక సినిమాలో చూడాలనుకుంటున్నారా అనేది కూడా మాకైతే కామెంట్ చేయండి. సో సినిమా అయితే మీరు చూసారా లేదా? చూస్తే మీకు ఎలా అనిపించింది? నిజంగానే ఇది ఒక బ్రేక్ అనుకోవచ్చా పవన్ అనేది కూడా కామెంట్ చేయండి.